సీను రేపు ఫుల్ మూన్ డేరా, వెళ్తున్నాగా? లేదు లలిత, నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్తున్నాం కదా, ప్లీజ్ రా రా. రేపు టీవీలో క్రికెట్ మ్యాచ్ లైవ్ ఉంది, అది ఇండియా పాకిస్తాన్ మధ్య. నా క్రికెట్ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. సీను, నీకు నేను ఎక్కువ క్రికెట్ ఎక్కువ? నాకు నువ్వు ఎక్కువే, క్రికెట్ ఎక్కువే. మరి నీకు సీను ఎక్కువ, ఫుల్ మూన్ డే ఎక్కువ? సీను ఎక్కువే, ఫుల్ మూన్ డే ఎక్కువే కదా. మరి పద. నువ్వెలా రావో చూస్తాగా. వచ్చేస్తాడు 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 వచ్చేస్తాడు. చెప్తాను మీ పని. మళ్ళీ వచ్చేస్తాడు వచ్చా. ఏంటి బాబాయ్ తెగ నీళ్ళు తాగుతున్నావు? రోజుకి 8 లీటర్ల వాటర్, ఒక క్వార్టర్ తాగితే మంచిదని ఒక డాక్టర్ చెప్పాడు. ఎవరికి డాక్టర్గా మీకా? ఏంట్రా ఎదవగల? అసలు నేను 6 వికెట్లు పట్టి టెన్షన్ లో ఉంటాయి. బాబు గారు అది వెనకాల 3 వికెట్లు ఉన్నాయి కదా, 6 వికెట్లు ఎక్కడి నుంచి పడ్డాయి? ఆడ వెనకాల 3, ముందు 3, 6 ఉన్నాయి చూడు. ఓహో, మళ్ళీ 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 పండు, ఇంకో వికెట్ పడితే మనోళ్ళ పరిస్థితి ఏంటి? పడదు పడదు పడదలే. ఏ అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? బాబు ఆడ వెనకాల ముందు కలిపి మొత్తం 6 వికెట్లే కదా ఉంటాయి, 7వది ఎక్కడి నుంచి పడతామ్మా? ఏంట్రా ఇది? బాబు ఆ కేబుల్ టీవీ సత్తిగాని మర్డర్ చేసేసి ఈ టీవీ నేరాలు ఘోరాల్లో కనిపించేద్దాం అనుకుంటున్నాను నేను. ఏడ్చేవులేరా, కేబుల్ ఇలాగే కట్ అయిపోతే టీవీలో నువ్వు కనపడవు. అయితే బతిపడ్డాడు. వదిలేయ్. ఈ క్రికెట్ ఇంకొచ్చిరా లేదు గానీ అది ఏ ముహూర్తానందో దాని నోరే నోర్రా. క్రికెట్ లేదు ఏమీ లేదు, ఆ పెంట మాల దగ్గరికి వెళ్దాం ఆ పద. కేబుల్ టీవీ సత్తిగాడు పెంట ఎదవో నాకు ముందే తెలుసు బాబు. రే బిల్డప్ లో ఆ చంద్రుల్లో మచ్చ ఉన్నట్టు మన బ్యాచ్ కి నువ్వేరా పెద్ద మచ్చ. ఎలా కనపడుతున్నాను నీ కంటికి? అలా నువ్వు బాగా కనపడం ఇంక రాత్రి కనపడతావు. చింతపండు ఒక్క మచ్చా కాదు, 2 మచ్చాలు, ఒకటి నువ్వు ఇంకొకటి వాడు. నీకు విషయం చెప్తే కోపం వస్తుందా? కోపమా? దేనికి? అసలు వస్తుందా రాదా అని. ఏం చేసావేంటి? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. ఇందాక కేబుల్ కనెక్షన్ తీసింది నేనే. నువ్వా? కేబుల్ కనెక్షన్ తీసి నువ్వా? పాటలు కాదురా, శుభ్రంగా తుడు. చింతపండు అయ్యా, చెల్లెళ్ళు తీసుకురావడానికి రేవుకి ఎవరు వెళ్ళారా? రంగరాజు గారు వెళ్ళారండి. ఆడిని పంపించారు, రాసలేదు తిక్కది. అందుకే ఆయన పంపించామండి బాబు. ఏ పని సరిగ్గా చేస్తావారు కదా. ఓయ్ చింతపండు, ఈయన గారికేమో చెల్లెలు గారు కంగారు, ఈవిడ గారికేమో సీనిబాబు కంగారు, మధ్యలో చచ్చిపోతాం మేము ఇక్కడ. ఏంటమ్మా చెప్పండి. కాలేజ్ కి టైం అవుతుంది, సీన్ వస్తున్నాడా లేదా? అంత ఏలో ఉన్నారమ్మా. నడు. ఈ లింగరాజు కొడుకు కాదు నాకు మొగుడు. త్వరగా రమ్మని చెప్పు. రేయ్ చూడరా, బండి వచ్చింది. అయ్యో బాబు, అమెరికా అత్తగారు వచ్చి బాగున్నారా? బాగున్నా. జాగ్రత్త అక్క. నమస్తే అండి. లగేజ్ తీసుకురారా. సీనిబాబు గారు అమెరికా అత్తయ్య గారు. అయితే నాకేంటి, ముందు సీను పిలు. అయ్య బాబోయ్. బాగున్నారా వదినా? బాగున్నాను వదినా. కులాసేనమ్మా, బావగారు బాగున్నారా? బాగున్నారన్నయ్య. అమెరికా నుంచి వచ్చావు, ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది కాబట్టి ఇంటికి వచ్చారు, లేకపోతే టీవీ 9 లో వచ్చారు. అమ్మాయి ఎలా ఉందమ్మా? బాగుంది వదినా, నాకన్నా అందంగా తయారైంది. మీ లావు రాకుండా ఉంటే చాలండి. సీను, మీ అత్తయ్యరా? బాగున్నా అత్తయ్య. హే సీను, చాలా పెద్దడి అయిపోయావు. ఏం పెడుతున్నాడు రా మీ నాన్న? ఏం పెట్టడం కాదు, 10 దాకా పడుకోబెడుతున్నాడు. టైం అవుతుంది. నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అత్తయ్య, అది చంపేసేలా ఉంది, వస్తాను. ఎలాండి బాబు. ఏంటి నువ్వు అత్త ముందు అలా అరుస్తావేంటి? అత్తయ్య నీకు, నాకు కాదు. పద. సరే పద, నీతో ఎవడో వాదించలేడు. ఇది నీకోసం. బాగుందా? ఈ అమెరికా నుంచి వచ్చే వాళ్ళు అసలు నమ్మకూడదండి. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడేమో పచ్చడి జాడీలు పూతరేగులు తీసుకెళ్లిపోతుంటారు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఉట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చేస్తుంటారు. ఏంట్రా నీ గోల? అదే మీ చెల్లి గారు పొద్దున్న సీనిబాబు గారి కోసం వచ్చానని చెప్పారు కదండి, మరంత పేమన్నావిడే సీనిబాబు గారి కోసం ఏం తీసుకురాలేదేంటండి? తీసుకురాకపోవడం ఏంట్రా, ఆ మంచం మీద ఉన్న బట్టలన్నీ సీరుగాడి కోసమే కదా. అయ్య బాబోయ్, అవన్నీ ఇవిడే తీసుకొచ్చారా?
ఈవిడ చూస్తే ఎలా ఉన్నారు, బట్టలు చూస్తే సూపర్ గా ఉన్నాయి. రేయ్. అదేనండి, రేపు నుంచి సీనిబాబు గారు ఈ బట్టలు వేసిన ఊరంతా తెగ తిరిగేస్తారన్నమాట. సూపర్ గా ఉన్నారండి. ఏంట్రా ఈ కుర్చీ చేసుకుని ఎక్కడికి బయలుదేరావు? అంటే ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు నుంచి మాట్లాడుతున్నారు కదండి, అలసిపోకుండా కుర్చీ తీసుకొస్తాను. హ్యాంగర్ దానికి ఆ షర్ట్ అమెరికా నుంచి వచ్చింది కదండి, నలిగిపోద్ది అనవసరంగా, దీని తెలియజే నేను తీసుకొచ్చేస్తాను. షర్ట్ లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమంటావరా? నా షర్ట్ ఇస్తాను, వేసుకోండి. మరి నీకు? ఊళ్ళో వాళ్ళందరికీ అలవాటేలండి. సరే అయితే ఆ షర్ట్ తో పాటు ఆ ప్యాంట్ కూడా ఇచ్చి రెండు వేసుకుని వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్, ప్యాంట్ వద్దండి, ఊళ్ళో అంతా చూసి జడుచుకుంటాను. ఏ లోపల టైర్ లేదండి. రేయ్ నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? నోరు మూసుకుని ఇక్కడే పడుండు, నేను వెళ్ళొస్తాను. యాదవా శ్రీనిబాబు గారు ఒక్క పని కూడా చేయనివ్వరు నన్ను. ఎలాగా? ఓయ్ లలిత, ఎలా ఉంది నా కొత్త డ్రెస్? చీ 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 చీ, చీ, చీ. చెండాలంగా ఉంది. ఇదేం డ్రెస్ రా? మరి అదే కుళ్ళంటే మా అత్తయ్య అమెరికా నుంచి తీసుకొచ్చింది. అమెరికా నుంచా? సిను నాకు కూడా ఒక డ్రెస్ తెప్పివా? ఏం నీకా? నీ కుట్టే గుడ్డతోటి మొత్తం మన ఊరూరే కప్పేవచ్చే. వీళ్ళ సంగతి మనకి ఎందుకులే గాని, ఎరా బాలదా? నువ్వే చొక్కా వేసినా చొక్కా కేంద్రం వస్తా సీను. అవునరా, సీన్ ఏ డ్రెస్ వేసినా హీరోలో ఉంటాడు. నోర్మై, గంగిరెద్దుకి డ్రెస్ వేసినట్టుంది. సీను, నీకు రోజు వేసుకునే డ్రెస్లే బాగుంటాయి. ఇదిగో నేను త్వరలోనే అమెరికా వెళ్తున్నాను, అందుకే ఇప్పటి నుంచి ఇలాంటి డ్రెస్లు అవి అలవాటు చేసుకోవాలమ్మా. నువ్వు అమెరికా వెళ్ళి ఏం చేస్తావురా? ఏవి చెయ్యక్కర్లేదని అక్కడికి వెళ్ళేదే. ఇండియాలో పని చేయవు, అమెరికాలో పని చేయవు, అసలు ఏం చేస్తావు నువ్వు? చూడు లలిత, నాకు 3 తరాలు ఆస్తుంది. 2 తరాలు కూర్చుని తిన్నా, ఇంకో తరం పడుకుని తినొచ్చు. సర్లే గాని ఈ డ్రెస్ నీకు బాగుందంటావా చెప్పు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వు నాకు నిజమే చెప్తావు. నాకు ఈ డ్రెస్ బాలేదు. అవునరా, ముందు సీనే బాగున్నాడు, నాకు ఈ సీను నచ్చలేదు. మనిషికి చుట్టకే పెద్ద ఆడాలేదా, ఏమన్నా కాల్చినా బూడిదే వస్తుంది. ఎవడన్నా చిన్న చిన్నవి కాల్చుకుంటాడు, ఈయనకి అన్ని ఊరంతా కావాలి. చుట్టతాగని వాడు చుట్టమై పుట్టున్ విశ్వదాభిరామ వినరా రామా. ఏంట్రా చుట్టల మీద పద్యాలు పాడుతున్నావు? వచ్చిన చుట్టాల మీద పాడలేం కదండి. అయినా మీకు ఈ కొత్త అలవాటు ఏంటండి బాబు, చుట్టలాకి చేతులు లాగేస్తున్నాయి. చుట్ట తాగితే పొట్ట తగ్గుద్దని చేగుండి సూర్యబాబు గారు చెప్పారా? ఇది మగాళ్ళకేనండి, ఆల్రెడీస్ కూడా కుదురుద్దండి. ఎందుకురా? మీ చెల్లి గారికి చుట్టిద్దామని. అయిపోయి ఇవిడినేసిద్దా, రేపు నుంచి ఇద్దరికి చుట్టలకి సావాలి మనం. అక్క, ఆ ముగ్గు కాదే రథ ముగ్గువై. నువ్వు నోర్ముయ్. ఏమే ఆడుకుందామని పొద్దున్నే లేపి మా చేత ముగ్గులు ఇస్తావా? నోర్ముయమన్నానా? బాబోయ్, వెనకాల పరిగెట్టుకొస్తుంటే అచ్చుకొక్క అనుకున్నాను, కాదు పిచ్చుకొక్కే. ఒరే చింతపండు, మంచం ఏంటి, మెళ్ళో ఆ ఫ్లాస్క్ ఏంటి? శ్రీనిబాబు గారు జాగింగ్ వెళ్ళారండి. ఆయన నిద్ర ఎక్కువ కదండి, పడుకోవడానికి మంచం అండి, చెమటడితే టవల్ అండి, అలిసిపోతే హార్లిక్స్ అండి. వస్తారండి, లేట్ అయిపోయింది. సీను గారు జాగింగా? బాబు ఎక్కడ బాబు? ఎందుకు బాబు మీకు పరుగు పందాలు అయ్యని? బాబు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, మంచం వేస్తారు, పడుకుని పోండి బాబు. బాబా మంచం వేస్తాను బాబా, ఎందుకు వచ్చినాయి బాబా, ఎన్న పడుకుని పోండి బాబు, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. నిద్ర పోటీలు పెడితే ఆడు ఫస్ట్ వస్తాడు. ఇంత పొద్దునే లెగుస్తాడా అక్క? ఏడేడు నిద్రలో నడిచెళ్ళిపోతున్నాడేమో. వద్దునే మాకు హింసేంటి తల్లి. రేయ్, బుడ్డోడివి బుడ్డోడ్లా ఉండు, కొట్టానంటేనా చెడ్డి ఊడిపోతుంది, జాగ్రత్త. అడిగో అక్క సీను. ఏంట్రా చూసి కూడా వెళ్ళిపోతున్నావు? ఇట్రా. ఏంట్రా బాగా పెరిగిందా? ఏంటి ఒక్కరోజుకే? బాడీ కాదురా, కొవ్వు. అదిరింది రోయ్ సీను, కొత్త బట్టలు, కొత్త బూట్లు, చాలా పెద్దోడు అయిపోయారా నువ్వు. బాబు గారు మంచం వేసామంటారా? అరే నువ్వు ఆగరా. అవును నువ్వేంటి పొద్దున్నే పిల్లల కూడా ఇళ్ళందరినీ వేసుకుని తిరుగుతున్నావు? ఈ వింతలేంటి, విడ్డూరాలేంటి, నువ్వేంటి ఇంత పొద్దున్నే లేచిపోవడమేంటి? అంతా కలగా ఉందిరా సీను. ఏం లేదే, ఈ రోజు నుంచి కాలేజ్ కదా, ఈ పల్లెటూరు పాపలను చూసి బోర్ కొట్టేసింది. కాలేజ్ అంటే టౌన్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇదంతా. మంచి ఊపి మీద ఉంటున్నారు, పాలిచ్చామంటారా? అరే నన్ను చంపొద్దురా బాబు ప్లీజ్. చేసింది చాలు గాని ఇంటికెళ్ళి రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి, వెళ్ళు. కుళ్ళు పదండి మొహాలు వేసుకుని. బాబు మంచం మీద కూర్చోండి బాబు, మోసుకెళ్ళిపోతాను.
లలిత ఏంటన్నా? అమ్మ చేయవలసిన పని నువ్వు చేస్తున్నావా నాన్న? నువ్వు నాకు అమ్మో, నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. చూడమ్మా, ఈ గాజులు నువ్వు ఒక ఆడపిల్లవని గుర్తు చేస్తాయి, నాకు ఆడపిల్ల ఉందని హెచ్చరిస్తాయి. జాగ్రత్తగా కాలేజీకి వెళ్ళరామ్మా. అలాగే నాన్న. అమ్మా, ఆ ఎముడి నుంచైనా తప్పించుకోవచ్చు కానీ చింతపండు గారి దగ్గర నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదమ్మా. అదేంట్రా కోడి ప్లాస్టర్ వేస్తాం ఏంటి? రోజు తెల్లారకుండానే సీనిబాబు గారిని నిద్ర చెడగొట్టేస్తుంది ఇది. ఏం పని బుద్ధుందా? పాపురా, అది ఎలా తింటుంది? చచ్చిపోతుంది కదా. సత్యసావనే పెంటామోండని మేసీది కూసింతా కూసేది కొండంతానే. అప్పటికే దీనికి సెలక చెప్పినట్టు చెప్తానే ఉన్నాను. ఒరేయ్, అది చిలక కాదు, కోడి. ఆహా, పా. ఒరే తెంగరోడా, ఇంట్లో కోడికైతే ప్లాస్టర్ వేసి ఊళ్ళో కోడికి ఏం చేస్తావురా? ఊళ్ళో కోళ్ళని మన పందాలకి చంపేశాం కదనే. చాలే నీ తెలివితేటలు. సీను ఏడి? పరిగెత్తి తెలిసిపోయారు కదనే, పడుకున్నారు. జాగింగ్ చేసి మళ్ళీ పడుకోవడం ఏంట్రా బాబు? సీత, ఏ సీత, ఏంటి నీ గొడవ? ఏడే నీ కొడుకు? సీను, అమ్మగారు, సీను, అమ్మగారు అరవకండి, లేచిపోతారు. అరవకు. రే చింతపండు, వాడు లేపరా. నా చేత్తో లేపలేనండి. లేపరా ప్లీజ్. బాబు గారిని ఎవరు మధ్యాహ్నం దాకా పడుకోనివ్వట్లేదు. బాబు, బాబు, రోజు ఇదే పరిస్థితి, అందుకే లేపనని చెప్పాను నేను. ఇంకొకసారి లేపరా. నువ్వు లేపు తెలుస్తుంది. పొద్దున్నే జాగింగ్లు, రన్నింగ్లు, కిక్కింగ్లు, ఇప్పుడేమో స్లీపింగ్లు. సీను లేరా? ఏంటని గోళ? కాలేజ్ ఫస్ట్ రా. ఒక 2-3 గంటలు పడుకోనేవా? నువ్వెప్పుడు టైంకి లేచావు? నాకు మాట చెప్పు, అసలు నువ్వు కాలేజ్కి వస్తున్నావా లేదా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నువ్వెప్పుడు నిజం చెప్తావో ఎప్పుడు అబద్ధం చెప్తావో నీకే తెలీదు. చెప్పు. వస్తాను గానీ నువ్వు ఎల్లవేనని చంపొద్దు. సీత, ఏంటండి? నీ కొడుకు లేచాడా? అది అది రైసులు బాబు, డ్రెస్ రెడీ, డ్రెస్ రెడీ. ఎరా అన్ని సర్దేశావా? అన్ని సర్దేశానండి. స్వీట్స్ అన్ని పెట్టేశావా? మొత్తం స్వీట్లన్నీ పెట్టేశాను అమ్మగారు. ఏంటి చెల్లమ్మా, ఎవరికన్నా సారి పంపుతున్నావా? కాదు, సీను మమ్మీ కాలేజీకి వెళ్తున్నాడు కదా. మా అమ్మ ఇంత ప్రేమగా పెట్టుంటే ఈ లింగరాజు పార్టీ కలెక్టర్ అయి ఉండేవాడు. ఆ బిల్లు కలెక్టర్ అయ్యేవాడు కూడా ఇవన్నీ పెడతారంటే. ఏంటన్నయ్య నువ్వు? వాడి ఇంట్లో ఉంటే వాడికి ఏం కావాలన్నా గంట గంటకి నేను పెట్టేదాన్ని. వాడు కాలేజ్కి వెళ్తే ఎవరు పెడతారు చెప్పు? అందుకే ఇవన్నీ. అమ్మగారు నేను వెళ్ళొస్తానండి. నువ్వెందుకురా కాలేజీకి? చదువుకున్న అమ్మాయి కనబడితే మ్యారేజ్ చేసుకుందామని. ఏడు సేవలేదవా, నువ్వు విలేజ్ కి ఎక్కువ కాలేజీకి తక్కువ, అన్ని తింటాకెళ్తున్నావు నాకు తెలుసులేరా ఎదవా. ఈ మధ్యన తెలిసి కూడా ప్రతి అదవా మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటమ్మా ఇవన్నీ? నేను కాలేజ్కి వెళ్తున్నానా క్యాంటీన్ పెట్టడానికి వెళ్తున్నానా? ఏంట్రా మాటలు? నువ్వు చదువు ధ్యాసలో పడి తిండి మర్చిపోకే. తిండి జాసలో పడి చదువు మర్చిపోతాడేమో. చింతపండు, ఆ. ఏంటిది? సున్ని నూడిల్ బాక్స్ మీద ఉప్పని రాసేవేంటి? తీపని తెలిస్తే సేమటని పిగిసేవా? ఏ స్టిక్కర్ లేకపోతే ఏమిటో తెలియక చీమలెక్కవు కదా. జాగ్రత్తమ్మా, అసలే వీడు అమాయకుడు. వీడా? ఏంట్రోయ్, ఏయ్. రారా తొందరరా. ఎరా ఇంత లేట్ అవుతుందని చెప్తే నా ఏసీ కార్ పంపించాను కదా. క్యారేజ్ ఉచ్చు కొట్టారంటే మా కోసం కారు కాదు, నీ కోసం అంబులెన్స్ వస్తుంది. ఏదో బిల్డప్ లో నువ్వుని నువ్వు వచ్చేసరికి టైం పడుతుందని కండలు పెంచే ప్రోగ్రామ్ పెట్టాను చూసావా? గొప్ప బాడీలే వెళ్ళరా. కప్పంతలో మెళ్ళ తాళంగా పోటీ. ఎక్కువ ఎక్సర్సైజ్ చేయి, కాలు చేతులు పడిపోతాయి ఏదో అని. ఎరా చింతపండు, ఏంటి క్యారేజీలు? వన భోజనానికి వెళ్తున్నారా? మన భోజనాలకు కాదు, మన సీను గారికి ఒక్కడికే. ఏమిటో ఎరా ఇక్కడే ఇలా అంటుంటే కాలేజ్ లో అమ్మాయిలు ఏమంటారా? మనకు అమ్మాయిలు ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ముఖ్యంగానే. నోర్మాయ్, పడవెక్కు అంటే పళ్ళు రాలిపోతాయి. మేము వచ్చేదాకా రేవులో తాళ్ళ ఇక్కడే పడండు. ఏమండే కాలేజీకి వస్తే మీరు చంపేస్తారు, వెళ్ళలేదని తెలిస్తే అమ్మగారు చంపేస్తారండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే ఉండే, నేను దీన్ని చంపేస్తానే. ఏంటి మేనేజర్ లేట్ అయింది? క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోతా? ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. ఏ మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేకా తీసుకొచ్చి ఇచ్చేయి.
చీ, ఎదవా. ఇది క్యారేజీలు పడదా కూర్చో. ఏంటే మల్లీశ్వరి, ఆ రెండో క్యారేజ్ మా అందరికీనా? కాదు, నాకు మల్లేశ్వరికి. ఆ? నీకు మల్లీశ్వరికా? అదేవరే? రెండు నేనే. దిష్టి తగులుతుందని అలా చెప్పాను. ఏ లలిత, అక్కడ ఎందుకు గాని వచ్చి నా పక్కన కూర్చో. దా. ఆహా, పాలకొల్లు పాపాన్ని పైటదారు వేళ. ఏయ్, ఇలాంటి ఎదవ పాటలు పాడితే అమ్మాయిలు పడరా? ఒక్కటిచ్చినట్టు వెళ్ళి గోదట్లో పడతావు నువ్వు. నేను పడ్డమా? మా వంశంలోనే లేదు. మా తాత ఒకసారి గోదట్లో పడి 3 రోజుల తర్వాత సేఫ్ ఇంటికి తిరిగి వచ్చేసాడు. కోసిని అంతేనా? మా తాత 6 నెలల క్రితం గోదావరిలో పడి ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. చూసి చూసి మేమే ఆస్తులు పంచుకున్నాం.